హలో మామా, దిస్ ఈజ్ యువర్ యూట్యూబర్ బ్యాగ్మ్యాన్ 0770. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్దాం, ఒక 2 days స్పెండ్ చేసి వద్దాం అనుకున్నాం. సరే అని చెప్పేసి ఎలా వెళ్దామా అని చెప్పేసి ట్రైన్ టికెట్స్ చూసాం. ట్రైన్ టికెట్స్ చూస్తే 6000 దాకా ఉన్నాయి అనమాట, ఇద్దరికి కలిపి అప్ అండ్ డౌన్. సరే ట్రైన్ కాదు, ఇంకా తక్కువ బడ్జెట్లో వెళ్దాం అని చెప్పేసి బైక్ మీద వెళ్దాం అనుకున్నాం. బైక్ మీద వెళ్దాం అని క్యాలిక్యులేట్ చేసినా ఒక 5000 దాకా అవుతుంది. ఇంకా తక్కువ ఏమన్నా అవుద్దాం అని చెప్పేసి బస్సులో వెళ్దాం అని చెప్పేసి బస్ ఫేర్ చూసాం. అది చూసినా అంతే, ఒక అటు ఇటుగా 1500 డిఫరెన్స్ ఉంది, అంతమించి ఏం లేదు. సరే ఇలా కాదు, అయితే ఎక్కువైంది లేదా తక్కువైంది, కార్లో వెళ్దాం కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి, ఎక్కడ కావాలన్నా ఆగొచ్చు, చక్కగా వీడియోస్ తీయొచ్చు అని చెప్పేసి కార్లో వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. సరే అని చెప్పి నా ఎక్స్టర్ కార్ తీసాను అనమాట, హోండా ఎక్స్టర్ కార్. నాది టాప్ ఎండ్ ఆటోమేటిక్ వర్షన్, హోండా ఎక్స్టర్ SX. సరే వెళ్దాం, ఏముందిలే, ఇంకో 4000 ఎక్స్ట్రా ఇద్దామో 10,000 ఇద్దామో అని చెప్పేసి బయలుదేరాం. విజయవాడలో బయలుదేరిన మేము హనుమాన్ జంక్షన్ వచ్చేదాకా రీఫ్యూయల్ చేయించలేదు, ఉన్న ఫ్యూయల్తో వచ్చేసాం. హనుమాన్ జంక్షన్ వచ్చేసిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించాను. ఫుల్ ట్యాంక్ నాకు ఆల్మోస్ట్ ఒక 3500 చేంజ్ పడింది. సరే 3500 చేంజ్ ఫుల్ ట్యాంక్ అయిపోయిందని అనుకున్నాం. ఎంత రేంజ్ చూపిస్తుంది అని చెప్పి చూస్తే 713 కిలోమీటర్స్ రేంజ్ చూపించింది. 713 కిలోమీటర్స్ రేంజ్. హనుమాన్ జంక్షన్ దగ్గర స్టార్ట్ అయిన మేము ఇప్పటిదాకా రీఫ్యూయల్ చేయించలేదు, యూ వోంట్ బిలీవ్. అండ్ రీఫ్యూయల్ చేయించడమే కాదు, చేయించిన ఫ్యూయల్లో ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు, ఈవెన్ 1 పాయింట్ కూడా తగ్గలేదు అనమాట. యూ వోంట్ బిలీవ్. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మేము అనకాపల్లి దాటుతున్నాం, అనకాపల్లి దగ్గర వచ్చాం. ఆల్మోస్ట్ 285 కిలోమీటర్స్ పైనే వచ్చాం, ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ వచ్చాం మేము ఇప్పటికి. 300 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అసలు జనరల్గా ఒక ఫుల్ ట్యాంక్ చేయించిన వెహికల్ ఎంత కాదనుకున్నా హాఫ్ ట్యాంక్ కన్నా వస్తుంది. కానీ దీని అమ్మ ఇదేంటో అర్థం కావట్లేదు, ఇది కారా లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కాలేదు. చూడండి మా మీకు చూపిస్తా, కనబడుతుందా? అది 583 ఉంది రేంజ్, ఇంకా 713. ఇది రీ రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. ఒక 10 కిలోమీటర్స్ వచ్చేసాం ఆల్రెడీ. సో చూడండి 573 చూపిస్తుంది. అంటే నాకు రికార్డ్ చేసింది ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి ఉంటానా, మీకు లెటర్స్ రివర్స్ లో కనబడుతున్నాయి అని చెప్పేసి నేను రికార్డింగ్ అయిపోయిన తర్వాత నోటీస్ చేశాను, అందుకే రీ రికార్డ్ చేస్తున్నాను. 573 చూపించింది, 573 ఉంది రేంజ్. ఇంకా ఫుల్ ట్యాంక్ ఒక్క పాయింట్ తగ్గింది ఇప్పటిదాకా తగ్గలేదు. 49 స్పీడ్, అదే 49 స్పీడ్ లో క్రూజ్ లాక్ చేసుకొని ఉన్నాం అనమాట మేము హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి. ఎక్కడ కూడా స్పీడ్ పెంచలా, తగ్గలేదు. అదే 49 స్పీడ్ 1.3 RPM తో అలా వచ్చాం. అనకాపల్లి దాటేసాం, వైజాగ్ ఎంటర్ అవుతున్నాం. ఇదిగో చూడండి మామ. మళ్ళీ మీరు నేనేదో తప్పు చూపిస్తున్నాను అంటారు, ఎందుకంటే కరెంట్ మీటర్ ఉంది కదా ఇందాక. ఇదిగో చూడండి, కరెంట్ మీటర్ కాకుండా ఇదిగో కరెంట్ ట్రిప్ మీటర్. మధ్యలో ఒక చోట ఆగాం, కాఫీ తాగుదాం ఇందాక 30 కిలోమీటర్స్ దగ్గరలో. సో కిందకి వెళ్తే సిన్స్ రీఫ్యూలింగ్ 277.1 కిలోమీటర్ వచ్చాం ఇప్పటిదాకా. రీఫ్యూల్ చేసిన తర్వాత 6.29 మినిట్స్ డ్రైవ్ చేసాం, అంటే 6 hours 29 మినిట్స్ డ్రైవ్ చేసాం. మైలేజ్ చూడండి 28.8, 29 per లీటర్ ఇస్తుంది. ఇదిగోండి సిన్స్ లాస్ట్ రీసెట్, మేము రీఫ్యూల్ చేసిన తర్వాత రీసెట్ చేసాం. ఇది కరెంట్ ట్రిప్ మీటర్. మేము బ్రేక్లు టచ్ చేయలేదు, స్పీడ్ పెంచలేదు, అలాగే వచ్చాం కదా. సో ఏసీ కూడా ఆఫ్లో ఉంచాం అనమాట. కాకపోతే ఇది ఆఫ్ చేసాం అనమాట, బయట ఎయిర్ లోపలికి రావడానికి. హీటర్లో పెట్టేసి ఆఫ్ చేసాం ఏసీ. సో హీట్ ఎయిర్ వస్తూ ఉంది. బయట నుంచి మాకు ఇటు సన్ రూఫ్ ఓపెన్ చేసాం, బ్యాక్ సైడ్ విండోస్ 2 ఓపెన్ చేసాం, ఫ్రంట్ సైడ్ మాత్రం క్లోజ్ చేసి ఉంచాం అనమాట విండోస్. సో ఏమవుతుందంటే ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ఎయిర్ ఇలా పైకి వెళ్ళిపోద్ది, పైనుంచి బ్యాక్కి వెళ్ళిపోద్ది అనమాట. సో మాకు మైలేజ్ డిఫరెన్స్ రాదు ఎయిర్ వల్ల కూడా. ఏసీఎస్ లేదు, వెంటిలేషన్కి ఇబ్బంది లేదు. ఏసీఎస్ లేకపోయినా వెంటిలేషన్కి ఇబ్బంది రాలేదు మాకు. జస్ట్ ఇందాక మీకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రమే విండోస్ వేసాను మావా. జస్ట్ ఇందాక వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రమే విండోస్ క్లోజ్ చేసాం అనమాట. ఎందుకంటే ఎయిర్ ఫ్లోకి, ట్రాఫిక్ నాయిస్కి మీకు వినపడదని. తర్వాత విండోస్ మళ్ళీ ఓపెన్ చేసాం, అంతకుముందు విండోస్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ఎయిర్ పైన సన్ రూఫ్లోంచి వెళ్ళిపోతుంది, ఫ్లోట్. ఎందుకంటే న్యూ ఎయిర్ వస్తూ ఉంటుంది, పాత ఎయిర్ వెళ్ళిపోవడానికి వే ఎత్తుక్కుంటుంది. పైన సన్ రూఫ్ నుంచి ఎయిర్ లోపలికి రావడానికి స్కోప్ లేదు.
సో దానివల్ల ఏరో డైనమిక్స్కి ఇబ్బంది లేదు. ఎయిర్ అనేది కార్ని పుష్ చేయదు బ్యాక్కి, ఆ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది కాబట్టి, స్టాప్ చేయదు కాబట్టి ఎయిర్ని. ఎక్కడ వైజాగ్ వచ్చేసాం, ఎంటర్ అయిపోయాం వైజాగ్. టచ్ చేయకుండా క్రూజ్ మోడ్ ఆన్ చేసుకున్నాం అనమాట. క్రూజ్ మోడ్ 49లో లాక్ చేసాం. 49 స్పీడ్లో క్రూజ్ మోడ్ లాక్ చేసి అలాగే వస్తున్నాం. హనుమాన్ జంక్షన్ నుంచి అనకాపల్లి దాకా అలాగే వచ్చాం. 49 స్పీడ్లోనే వచ్చాం. ఎక్కడా కూడా స్పీడ్ పెంచలేదు, తగ్గలేదు. బ్రేక్ కూడా టచ్ చేయాల్సిన అవసరం రాలేదు ఆ స్పీడ్లో మాకు. అలా స్లోగా వెళ్తున్నాం, లైన్ మారుతున్నాం. ఏదన్నా అడ్డున్నా లేదన్నా ఏదన్నా మనకు మళ్ళీ హార్న్ ఇచ్చినా, పాసింగ్ ఇచ్చినా మేము లైన్ మారుతున్నాం. కానీ ఎక్కడ బ్రేక్ టచ్ చేయలేదు. 49 స్పీడ్లో వస్తున్నాం అలా క్రూజ్ ఆన్ చేసుకొని. జనరల్లీ క్రూజ్ కంఫర్ట్ అనేది మనకి లెగ్ మూవ్మెంట్కి కంఫర్ట్ ఉంటుంది అని అనుకుంటున్నా, ఫ్యూచర్ క్రూజ్ ఫ్యూచర్ అనేది. కానీ క్రూజ్ ఫీచర్ దీని అమ్మ ఇంత సేవ్ చేస్తుందా అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది మామ. 49 స్పీడ్లో అలాగే హనుమాన్ జంక్షన్ నుంచి అనకాపల్లి వచ్చేటప్పటికి మాకు 713 కిలోమీటర్స్ చూపించిన రేంజ్ 583 రూపీస్తుంది ఇప్పుడు. అండ్ ఫుల్ ట్యాంక్ అలాగే ఉంది, మీకు కింద చూపించారు కదా, అందులో కనబడి ఉంటుంది మీకు. ఫుల్ ట్యాంక్ అలాగే ఉంది, ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు మామ. దీని అమ్మ ఇది కారా లేకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు. బస్సు ఫేర్ కన్నా తక్కువ, ఆర్టీసీ బస్సు ఫేర్ కన్నా తక్కువ వచ్చింది ఇప్పటిదాకా. మేము వచ్చింది ఆల్మోస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 3 లీటర్స్ అయింది మాకు. ఇప్పుడు అది చూపించే రేంజ్ డివైడెడ్ బై ఎంత ఫ్యూల్ అయి ఉంటుంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తే 3 లీటర్స్ అయింది మాకు. 3 లీటర్స్ కూడా అవ్వలేదు యాక్చువల్లీ, ఇంకా తక్కువ అయింది. 2.9 చేంజ్ ఉంది లీటర్స్. సరే ఎంత రేటు పడిద్ది అని చెప్పేసి 110 వేసాం. 110 వేస్తే ఇదిగోండి మా, మీరు నమ్ముతారో నమ్మరో చూడండి, బోర్డు ఉంది విశాఖపట్నం. కనిపించింది విశాఖపట్నం బోర్డు వచ్చేసింది. మీరు నమ్ముతారో నమ్మరో విశాఖపట్నం వచ్చేసాం మేము. అదే 49 స్పీడ్లో వచ్చేసాం. రాత్రి 11 o'clock బయలుదేరిన వాళ్ళం. సరే ఇది ఎంత పడిందో మనకి ఇప్పటిదాకా కాస్ట్ అని చెప్పేసి అక్కడ చూపించే, అక్కడ తగ్గిన రేంజ్ ఉంటుంది కదా, ఆ రేంజ్ని క్యాలిక్యులేట్ చేసి చూసాం మేము. ఆ రేంజ్ని క్యాలిక్యులేట్ చేస్తే మాకు ఇప్పటిదాకా 3 లీటర్స్ కూడా అవ్వలేదు. సరే 3 లీటర్స్ కూడా అవ్వలేదు, 110 రూపీస్ వేసుకుందాం పెట్రోల్. 110 రూపీస్ అంటే నేను చూడలేదు అనమాట, లీటర్ ఎన్ని లీటర్లు కొట్టించాను, లీటర్కి ఎంత పడింది అనేది చూడలేదు. సో 110 రూపీస్ వేసుకున్నా కూడా 110 రూపీస్ వేసుకుంటే మాకు 330 రూపీస్ అవుతుంది. 330 డివైడెడ్ బై అక్కడ చూపించిన రేంజ్ మైనస్ అయిన రేంజ్ ఉందో చూడండి, దాంతో క్యాలిక్యులేట్ చేస్తే మాకు కిలోమీటర్కి రూపాయి పడింది మామ. రూపాయి 1.09 రూపీస్ పడింది కిలోమీటర్కి. దీని అమ్మ ఇదేంటి భయ్యా నాకు అర్థం కావట్లా. కార్లో వచ్చామా దేనిలో వచ్చాం మేము. అట్ ద సేమ్ టైం బోర్ కొట్టలే ఎక్కడ. 49 స్పీడ్లో వస్తున్నా స్లో అనిపించలేదు. సరదాగా మాట్లాడుకుంటూ వచ్చాను. నిజంగా మంచి కంపెనీ ఉంటే మనకి ఎంత లాంగ్ జర్నీ అయినా సరదాగా అయిపోద్ది. ఈవెన్ నేను ఇదే కంపెనీతో ఇదే కార్లో ఇలాగే లైక్ ఒక 80-90 స్పీడ్లో వచ్చినా నాకు ఈ మైలేజ్ వచ్చేది కాదేమో. మహా అయితే ఒక 1 or 2 అవర్స్ ఎర్లీగా వచ్చేవాడిని అంతే. 1 or 2 అవర్స్ ఎర్లీగా రాకపోతే ఏమైంది అని సరదాగా అలా జర్నీ జాయిగా స్మూత్గా వస్తే ఇంత బెనిఫిట్టా? వావ్, ఏంటి మామ ఇది, పిచ్చి దబ్బుతుంది, చిప్పు పోతుంది, ఇంత క్రేజీ ఉంది అసలు. క్రేజీ అసలు. మీరు నమ్మరు అంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ కామెంట్ చేయండి మామ, మీరు నమ్ముతారో నమ్మరో ఎక్స్టర్ కార్ యొక్క గొప్పతనం. ఇదేంటి మామ అడ్డదిడ్డంగా తాగుతున్నాడు. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు నమ్ముతారో నమ్మరా అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎక్స్టర్ కార్ ఇంత గ్రేటా అని చెప్పేసి నేనైతే షాక్ అయ్యాను అనమాట. నేను ఈ కార్ తీసుకొని 1 year అవుతుంది. హార్డ్లీ ఇంకా 20,000 కిలోమీటర్స్ కూడా తిరగాల. 19,260 కిలోమీటర్సే తిరిగాను ఇప్పటిదాకా. సో ఇంత క్రేజీ ఉందంటే అంత క్రేజీ ఉంది. 1 year దాటింది, 1 year 6 months అవుతుంది నేను ఈ కార్ తీసుకొని. కానీ క్రేజీ ఉంది అసలు. లాంగ్ డ్రైవ్ ఎప్పుడు రాలా, లోకల్లో తిరిగాను ఎప్పుడు ఈ కార్లో. సూపర్ ఉంది అసలు. నేనే షాక్ అయిపోయి స్టన్ అయిపోయి ఉన్నా. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నాను ఇంత క్యాలిక్యులేట్ చేసినట్టు. ఏంటి మామ ఇది ఇలా ఉంది, మరీ చిప్పు దబ్బుతుందని చిప్పు దబ్బే మైండ్ పోయే షాక్ ఇచ్చింది అనమాట. ఇది క్రేజీ ఉంది అసలు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నమ్మను అన్న వాళ్ళకి, మీరు నమ్మను అంటే విల్ క్యాచ్ అప్
నేను మీకు ప్రూవ్ చేసి చూపిస్తా ఒక ట్రిప్ తీసుకెళ్ళి. ఓకే, చలో దెన్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ఇదిగో మా టైం ఇప్పుడు 7:26 AM అయింది.